ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వేరేతో కొట్టినా భయపడేది లేదు. ఖచ్చితంగా ఇగో రాయితో కొడుతున్నారు. ఇది కూడా పోలీసులకు మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా మా ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆటో డ్రైవర్ సమస్యను మొట్టమొదటిసారి అసెంబ్లీలో పెట్టిందే వాళ్ళ యొక్క మంత్రులు తీసుకున్నారు, పెద్ద కాంట్రాక్టర్లు తీసుకున్నారు. కాంగ్రెస్ ఖజానాను నింపిండ్రు, తెలంగాణ ఖజానాను ఖాళీ చేసిండ్రు. కాబట్టి తెలంగాణ ఖాళీ చేసి ఇప్పుడు మీ అందరి దగ్గరికి మీ అందరూ అదే పైసలు పట్టుకొని వస్తున్నారు. ప్రస్తుతం కూడా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి అట. ఆ కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం కూడా మనిషికి 2000 3000 ఇస్తా అంటున్నాడు. ఎవడిచ్చినా తీసుకోండి, ఎంత ఇచ్చినా తీసుకోండి, గుద్దుడు మాత్రం కారు మీద గుద్దండి. ఎవడిచ్చినా ఎంత ఇచ్చినా ఓటు మాత్రం కారుకి, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. చివరిగా మీ అందరికి ఒకటే విన్నపం, మీరు ఆశీర్వాదించిన బిడ్డగా జనగామలో ఉంటా, నీలిమా హాస్పిటల్లో సేవలు అందిస్తా, జనగామలో 25 కోట్ల పనులు వెంటనే చేపిస్తా. అదేవిధంగా గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన అభ్యర్థి, రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కాంగ్రెస్ నుండి తీసివేయవచ్చ అభ్యర్థి. ఇంకొకరు ఎవరున్నారు? ఇవాళ కూడా ఇంకొక ఆయన బీజేపీ పువ్వు గుర్తుతో వస్తా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ బీజేపీ మిలాఖతై ఇవాళ మనని అంటున్నారు. ఏమంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీ కలిసిందట. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలిసినట్లయితే బండి సంజయ్ని ఓడించింది ఎవరు? బీఆర్ఎస్ కదా. బండి సంజయ్ని ఓడించింది ఎవరు? ఇలా ఈటెల రాజేందర్ని ఓడించింది ఎవరు? ఇలా రఘునందన్ రావును ఓడించింది ఎవరు? సైకో అరవింద్ను ఓడించింది ఎవరు? ఇంతమందిని ఓడిస్తే మాకు వాళ్ళకు పొత్తుంటదా? చివరికి మా కవితక్కను ఇవాళ బీజేపీ మొత్తం కూడా జైల్లో పెట్టి 60 రోజులు అయింది. ఇంకా 2-3 నెలలైనా వదిలిపెట్టారు. అదే అత్యంత పెద్ద శిక్ష. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ కి మోడీకి కేసీఆర్ కి ఏమైనా సంబంధం ఉంటే మా కవితక్కను అరెస్ట్ చేసేవాళ్ళ? దయచేసి ఆలోచించండి. ముస్లింస్ జై తెలంగాణ, కారు గుర్తుకే పిరికి బందలారా, దమ్ముంటే ధైర్యం ఉంటే మా నాయకులతో కార్యకర్తలతో ఇక్కడ రండి. వెనుక ఉంచి రాలేడం కాదు, ఓట్లతో జనగామ కట్టే సమాధానం చెప్తుంది. ఓట్లతో సమాధానం చెప్తుంది. కారు గుర్తుకే క్యామా మల్లేష్ గారి కారు గుర్తుకే రాళ్లతో సమాధానం, ఓట్లతో రాళ్లకు సమాధానం. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.